ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 21 అధ్యాయము 42 నుంచి 46 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ తనను గురించి పరిచయం చేసుకుంటా ఉన్నారు. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన, ఇది ప్రభు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనాల్లో ఎన్నడూ చదవలేదా అని అక్కడున్న జనులను, శాస్త్రులను, పరిసయ్యులను ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. అనగా మూలకు తలరాయి అయిన యేసుక్రీస్తే క్రీస్తు అయి ఉన్నాడు, లోకరక్షకుడు అయి ఉన్నాడు. నేనే లోకమునకు జీవముగా వచ్చినాను, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నేను దైవ కుమారుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, ఎందుకంటే మీరు విశ్వసించలేదు కాబట్టి ఈ దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమునిచ్చు జనులకు అది ఇయ్యబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభువారు అక్కడున్న జనులతో చెప్తా ఉన్నారు. ఎవరికి ఇవ్వబడుతుందండి ఆ జనులంటే? ఇజ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటింపబడ్డది. ఆ మూల రాయిని వారు విశ్వసించలేదు, క్రీస్తును అంగీకరించలేదు. కాబట్టి ఆ సువార్త అన్యజనులకు అప్పగింపబడింది. ముందుగానే ప్రభు ప్రవచనం చెప్పినారు, అది నెరవేరుతా ఉంది. హల్లెలూయా. ఈ రాతి మీద పడువాడు తొనుకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచివేయనను. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ ఉపమానాలన్నీ మా గురించి ప్రభు చెప్తున్నాడని విని ఆయనను చూసి మరి కోపపడతా ఉన్నారు, మరి ఆగ్రహపడతా ఉన్నారు. కానీ ఏమి చేయలేకపోతున్నారు. జనులందరూ కూడా మరి ఈయన ప్రవక్తని విశ్వసిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఆయనను పట్టుకోవాలనుకుంటున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేటి దినాల్లో కూడా శాస్త్రులాగా, పరిసయ్యులాగా యేసుక్రీస్తును కమెంట్ చేసేవాళ్ళు, ఆయన దైవత్వాన్ని కమెంట్ చేసేవాళ్ళు, ఆయనను తృణీకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య వీడియోలు కూడా బాగా పెడతా ఉన్నారు కదండి. మరి ప్రభుని ఎందుకు లోతుగా గ్రహించలేకపోతున్నావు? నీవు నీ మటుకు నీవు గ్రహించులాగున ప్రయత్నం చెయ్యి. ఎవరో చెప్పింది కాకుండా నీవే గ్రంథాన్ని చదువు, నీవే బైబిల్ని చదువు, లేఖనాలను చదువు, మరి చరిత్రలో ఉన్న ఆధారాలను చూడు కదండి. మరి యేసుక్రీస్తు దేవుడు, రక్షకుడు, మరి చరిత్ర ఆధారాలు ఉన్నాయి కదండి. మరి ఆర్కియాలజిస్ట్ ఆధారాలు ఉన్నాయి. ప్రభు పుట్టిన దేశం ఉన్నది కదండి. ప్రభు చేసిన సూచక్రియలు ఉన్నాయి. నేటి దినంలో కూడా ప్రభు చేసే అద్భుత కార్యాలు మనం చూస్తా ఉన్నాము. మరి నువ్వు విశ్వసించు, నమ్ము, నీ మటుకు నీవు సొంతంగా తెలుసుకో, ప్రభుని గ్రహించు. ఆయనను వెతుకుతే దొరికే దేవుడై ఉన్నాడు. విమర్శిస్తూ ఆయనను తృణీకరిస్తున్న వారందరూ కూడా ప్రభు మార్గం నుండి తొలగిపోయిన వారు.